వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో. చాలా రోజులైపోయింది యూట్యూబ్లో ఒక వీడియో పోస్ట్ చేసి. సో రీసెంట్గా యూట్యూబ్లో చాలా చేంజెస్ జరిగినాయి. నా గేర్స్లో కానీ వాటిలో కానీ చాలా అప్గ్రేడ్స్ జరిగినాయి. సో ప్రజెంట్ అయితే మనం ఈ సోనీ ఈ లెన్స్ అంతా 18-135 mm. సో బేసికలీ ఇది మనకి ట్రావెలింగ్ లెన్స్. ఈ లెన్స్ని అప్గ్రేడ్ చేసి ప్రజెంట్ అయితే విల్ట్రాక్స్ 9mm లెన్స్ వాడుతున్నాను. ఈ లెన్స్ అయితే చాలా వైడ్ యాంగిల్ ఉంది, మీరు చూడొచ్చు. మన ఫుటేజ్లో కూడా మొత్తం కనిపిస్తుంది. సో ఈ లెన్స్ ఏంటంటే కొంచెం ట్రావెలింగ్ లెన్స్, జూమ్ లెన్స్ అనమాట. అంటే లాంగ్ డిస్టెన్స్ వాటికి బాగుంటుంది. ఇలా షార్ట్ డిస్టెన్స్లో మనకి వైడ్ కావాలంటే సో బడ్జెట్లో అయితే మనకి ఈ లెన్స్ దొరికింది, చాలా బాగుంది. అలాగే మనం మా మైక్రోఫోన్ కూడా అప్గ్రేడ్ చేసాం. వి అప్గ్రేడ్ టు సోనీ ECM. సో ఇట్స్ కైండ్ ఆఫ్ లిటిల్ ఎక్స్పెన్సివ్ కానీ బట్ పర్ఫెక్ట్ ఆడియో క్వాలిటీ కూడా వస్తుంది. సో మనమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయి జిమ్కి వెళ్ళబోతున్నాం. అలాగే టైం వచ్చేసి మనకి ఇప్పుడు అటు ఇటుగా 12:06 అవుతుంది. సో నేను జిమ్కి యూజువల్గా ఇంతకుముందు ఈవినింగ్స్ వెళ్ళేవాడిని. అప్పుడు క్రౌడ్ చాలా ఎక్కువ మంది ఉంటారు అనమాట. సో అంతమంది క్రౌడ్లో నాకు నచ్చదు. ఎప్పుడన్నా సినిమా హాల్స్కి వెళ్ళినా అలాగే రెస్టారెంట్స్కి వెళ్ళినా కానీ నాకు క్రౌడ్ చాలా తక్కువ ఉండాలి. అలాగే ఇప్పుడు 12కి వెళ్తాం కదా, సో మేబీ 2-3 పీపుల్ ఉంటారు అంతే, మనం కాకుండా. సో జిమ్ చాలా పీస్ఫుల్ ఉండేది. ఒక 45 minutes జిమ్లో ఉండేసి వచ్చేద్దాం. నాతో పాటు వస్తే మీరు కూడా మా జిమ్ టూర్ కూడా చూస్తాం. లాస్ట్ టైం ఎవరు అడిగారు జిమ్ టూర్ ఎలా ఉండేది చూపించమని చెప్పేసి. ఈ వీడియోలో మనం క్లియర్గా చూపిస్తాం జిమ్ టూర్ ఎలా ఉంటుందో. లెట్స్ గో. సో టైం 12 అవుతుంది కదా. సో మనం బయటికి వెళ్ళేటప్పుడు కార్ని ఎప్పుడు ఒక 5 minutesలో నేను హీట్ చేస్తాను. అంటే బేసికల్లీ ఇంజన్ కొంచెం టెంపరేచర్ వామ్ అవ్వడానికి హీట్ చేస్తాను. సో నా కార్ బేసికల్లీ పార్కింగ్ లాట్ మధ్యలో ఉంది. కార్ని కొంచెం అలా ఆన్ చేసేసి మనం లోపలికి వెళ్ళేసి మంచిగా ప్రీ వర్కౌట్ లాంటిది దాన్ని ఎనర్జీ తీసుకొని వెళ్ళిపోదాం. ప్రజెంట్ అయితే కార్ స్టార్ట్ చేద్దాం. అంటే బేసికల్లీ జస్ట్ అలా స్టార్ట్ చేసి అలా ఐడిల్లో ఉంచేసి వచ్చేద్దాం. కార్ని అయితే ఆన్ చేసాం. ఒక్క 5 minutes లోపలికి వెళ్ళేసి స్టార్ట్ అయిపోతాం. ఎందుకంటే కొంచెం ఇంజన్లో అంతా లిక్విడ్స్ అన్నీ ఫ్లో అయితే కార్ నడపడానికి బాగుంటుంది, మన ఇంజన్ కూడా లైఫ్ ఎక్కువ ఉంటుంది. ఒక 5 minutes ఐడియల్ అయితే చాలు, ఆటోమేటిక్గా మనం స్టార్ట్ అయిపోయి జిమ్కి వెళ్ళిపోవచ్చు. అలాగే జిమ్కి వెళ్ళేటప్పుడు మ్యాండేటరీగా నేను రీసెంట్గా ఈ ఎయిర్పోర్ట్స్ పర్చేజ్ చేస్తాను. ఇది ఎయిర్పోర్ట్స్ మ్యాక్స్ 2 అంటే C టైప్ కేబుల్తో వచ్చింది. రీసెంట్గా ఒక 1 month బ్యాక్ రిలీజ్ అయింది. ఈ పెట్టుకొని కరెక్ట్గా మనం కానీ కరెక్ట్ పార్ట్ అంటే మొత్తం మన చెవులు పేలిపోతే డాల్బీ అట్మాస్ సౌండ్ లాగా వచ్చింది. అలాగే జిమ్లో నాయిస్ క్యాన్సిలేషన్ ప్రాపర్ కామ్గా ఉండిద్ది. ఎందుకంటే నాకు అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరితో మాట్లాడాలని ఇష్టం లేదు. అందుకే నేను నాయిస్ క్యాన్సిల్ ఆన్ చేస్తే అసలు మిగతా ప్రపంచం అంతా నాకు మ్యూట్ అయిపోయింది అనమాట. అలాగే ఇవాళ కొంచెం నేను మార్నింగ్ నుంచి ఎక్కువ ఏం తినలేదు, కొంచెం ఎనర్జీ లో ఉంది కదా, సో అందుకని ఎలక్ట్రోలైట్స్ తీసుకున్నాను. బేసికలీ ఎప్పుడన్నా మనకి జిమ్ చేసేటప్పుడు మధ్యలో అలసిపోతే ఓకే కొంచెం ఎలక్ట్రోలైట్స్ సిప్ చేయొచ్చు అని చెప్పేసి. అంతేగాని క్రియేటిన్ ప్రోటీన్ ఏం తీసుకోవట్లేదు. మనమైతే డైరెక్ట్గా స్టార్ట్ అయిపోయి జిమ్కి వెళ్ళిపోతాం. ఇక్కడి నుంచి ఒక 5 minutes డ్రైవ్ ఉండిద్ది అంతే. కొంచెం నైట్ కాబట్టి మనకు పీస్ఫుల్గా డ్రైవ్ చేయొచ్చు. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర కార్స్ ఉంటాయి, ఇదే ప్రాబ్లం. సో బేసికల్గా చూడొచ్చు, మన కార్కి మన ఎదురు కార్కి అసలు వెళ్ళడానికి డిస్టెన్స్ కూడా లేదు. సో మనకి ఎగ్జాక్ట్గా ఒక 1/2 feet డిస్టెన్స్ ఉంది. మనకి బ్యాక్ సైడ్లో అక్కడ ఇంకో కార్ కూడా ఉంది. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి బ్యాక్ ఓవర్ చేసి దీన్ని బయటికి తీయాలి. సో పెద్ద స్టఫ్ అనమాట. మనం ఇప్పుడు మళ్ళీ ఇన్ని కాల్ చేసి కార్ తీసేకంటే మనం కూడా అలా సైడ్ నుంచి చిన్న కట్ చేసి వెళ్ళిపోవాలి. కట్ చేసుకుంటే ఎక్కడ జిమ్ దగ్గరికి వచ్చేద్దాం. సో మనం వచ్చే జిమ్ వచ్చేసి మన బ్యాక్ సైడ్ ఉంది కదా, గుడ్ లైఫ్ ఫిట్నెస్ అనేది 24/7 ఎప్పుడు ఓపెన్లో ఉండిద్ది. మనం జస్ట్ అక్కడ ఎంట్రన్స్లో ఎప్పుడు ఒక స్టాఫ్ మెంబర్ మన కోసం కూర్చోంటారు అనమాట. సో జస్ట్ మనకి ఇలా బార్ కోడ్ ఒకటి ఉండిద్ది. ఇలా బార్ కోడ్ ఒకటి చూపించేసి మనం లోపలికి వెళ్ళిపోవచ్చు. ఆల్మోస్ట్ పార్కింగ్ లాట్ మొత్తం నేను ఒక్కనే ఉన్నాను. బయట కార్స్ అయితే ఒక 4-5 ఉన్నాయి పార్కింగ్ లాట్లో. సో మనకైతే కొంచెం సేఫ్గానే ఉండింది. అంటే దొంగలు అలాంటి వాళ్ళు ఎప్పుడు రారు. వస్తే బాగుంటుందని నేను అనుకుంటా కానీ ఎప్పుడు రారు. వచ్చి కార్ తీసుకెళ్ళిపోతే చాలా బాగుంటుంది, కొత్త కార్ కొనుక్కోవచ్చు అనుకుంటున్నా కానీ ఎప్పుడు జరగలేదు. కొన్నిసారి కావాలంటే కార్ అన్లాక్ చేసి పెట్టేస్తాను, కానీ అన్ఫార్చునేట్లీ ఎప్పుడు దొంగలు రాలేదు. అది మన బ్యాడ్ లక్ అంతే. మనమైతే ఇప్పుడు గుడ్ లైఫ్ ఫిట్నెస్ లోపలికి వెళ్దాం. ఒకసారి జిమ్ టూర్ చూస్తాను. అంటే కొంచెం ఎప్పుడన్నా క్రౌడ్ ఉంటే మాత్రం నేను కొంచెం ఇంట్రోవర్ట్, అసలు వీడియోస్ తీసుకోబుద్ది కాదు. ప్రజెంట్ అయితే ఒక 4-5 members ఉన్నారు కదా, ఒక్కసారి అలా క్విక్గా స్నాప్గా జిమ్ టూర్ చూపిస్తాను. అలాగే నేను ఎక్సర్సైజ్ చేయించేది నేను చూపిను, ఎందుకంటే నేను పెద్ద ప్రో జిమ్ మెంబర్ కాదు కాబట్టి. నేను జస్ట్ ఎక్కువ రన్నింగ్ చేస్తాను, అలాగే కొంచెం చిన్న వెయిట్స్ లిఫ్ట్ చేస్తాను అంతే. మనమైతే లోపలికి వెళ్ళిపోయి చూద్దాం జిమ్ ఎలా ఉందో. మన జిమ్లోకి రాగానే అక్కడి నుంచి ఎంట్రన్స్ అవుతాం. దాని నుంచి రాగానే మనకి రైట్ సైడ్లో స్టార్టింగ్ అంతా బైసైకిల్స్ ఉంటాయి. మొత్తం బైసైక్లింగ్ చేసే వల్ల చేసుకోవచ్చు. అలాగే సెకండ్ రో వచ్చేసరికి మనకి ఎక్కడ చూసినా రన్నింగ్ చేయడానికి థ్రెడ్మిల్స్ ఉంటాయి, రన్నింగ్కి వాకింగ్ అలాగా. అలాగే మనకి థర్డ్ రో వస్తే మనకి ఇక్కడ స్టైర్ కేజెస్ ఉంటాయి, అంటే స్టెప్స్ ఎక్కేలాగా అనమాట. అలాగే లాస్ట్ వచ్చేసి యాబ్ ఎక్సర్సైజెస్ అన్నీ చేసుకోవచ్చు అనమాట. ఇది జస్ట్ స్టార్టింగ్ పార్ట్ మాత్రమే.
ఇంకా జిమ్ అంతా చాలా పెద్దగా ఉంది. నైట్ టైం కదా ఎవ్వరు ఉండరు. సేమ్ అక్కడ ఏదైతే ఎక్విప్మెంట్స్ ఉంటాయో వాటి ఓల్డ్ మోడల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట. సో బేసిక్గా ఇంతకుముందు ఎక్కువ రన్నింగ్ చేసాను కదా, ఒక 5 కిలోమీటర్స్ అలా రన్ చేస్తాను. సో ఇప్పుడు ఒక 5 మినిట్స్ వార్మప్ కోసం రన్ చేస్తాను అనమాట. అలా రన్ చేసి మనం మిగతా జిమ్ కంటిన్యూ చేయొచ్చు అనమాట. వార్మప్ అనమాట. అంటే థ్రెడ్మిల్ బేసికలీ ఒకప్పుడు నేను ఒక 5 కిలోమీటర్స్ నాట్ స్టాప్ పరిగెత్తాను. ఇప్పుడు జస్ట్ ఒక 1-2 మినిట్స్ అంటే మన హార్ట్ బీట్ని కొంచెం రైజ్ చేస్తే జిమ్లో మంచిగా ఉంటుంది అనమాట. సో అలా బేసికలీ స్టార్ట్ చేసి నెక్స్ట్ మనం ఎక్విప్మెంట్ దగ్గరికి వెళ్ళిపోవడం. సో ఇవాళ మంది లెగ్ ఎక్స్టెన్షన్. సో నేను బేసికలీ ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేయను, కొంచెం మినిమలిస్టిక్ వెయిట్ లిఫ్ట్ ట్రై చేస్తాను. మనమైతే ప్రజెంట్ మన ఎక్విప్మెంట్ మీద వెయిట్స్ పెడతాము. I can see it all, so beautiful. The world is turning fast. Got too many plans, but your eyes found mine, and I said, there's a record spinning in my mind, with scratches on my B-side. You're a record spinning in my mind. సో మనం బిగినర్ కాబట్టి యూజువల్గా ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేయకూడదు. సో ప్రజెంట్ నేను 45 LBs అని ఈ సైడ్ పెట్టాను. అంటే టోటల్ వచ్చేసి 90 LBs ఇస్ సంథింగ్ బిట్వీన్ లైక్ 45 kgs అలాగా. సో దట్స్ ఎనఫ్. అంటే నేను బేసికలీ ఇంతకుముందు 40 కాకుండా 70-80 kgs కూడా ట్రై చేశాను. బట్ ఇప్పుడు కొంచెం మొత్తం రీస్టార్టింగ్ కదా, కొంచెం తక్కువ వెయిట్స్తో చేద్దాం. సో మనకి క్లీన్ రెప్స్ ఉంటాయి. సో ప్రజెంట్ అయితే విల్ గెట్ సో బేసికలీ తక్కువ వెయిట్స్తో ఎక్కువ రెప్స్ చేస్తాను అనమాట. సో లాస్ట్ టైం నాకు కొంచెం ఎక్కువ వెయిట్స్ చేసుకునేసరికి బ్యాక్ సైడ్ కొంచెం కైండ్ ఆఫ్ చిన్న బ్రేక్అవుట్ వచ్చింది. సో ఇప్పుడు మా జిమ్ వచ్చేసి మిగతా పార్ట్ అంతా చూపిస్తాను. ఇంత ఒక పార్ట్ చూసాం కదా, ఇప్పుడు మిగతా సెకండ్ పార్ట్ అంతా చూద్దాం. అప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోయింది జిమ్ ఎంత పెద్దగా ఉందో, ఎలా ఉంటుందని చెప్పేసి. సో ప్రజెంట్ వచ్చేసి ఈ జిమ్కి ఒక కంప్లీట్ ఎండ్లో మంచిగా వెయిట్స్ ఉంటాయి. ఒక పెద్ద మిర్రర్ ఉంది. ఇక్కడ మనకి లెగ్కి సంబంధించిన ఎక్సర్సైజ్ అన్నీ కార్నర్లో ఉంటాయి. ఈ జిమ్లో బేసికలీ మార్నింగ్ అయితే ఫుల్ క్రౌడెడ్గా ఉంటారు. నైట్ కూడా కాబట్టి ఎవ్వరు లేరు. సో ఈ సైడ్ అన్ని బ్యాక్ ఎక్సర్సైజెస్ ఎవరిని ఉంటాయి. ఇంకా ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఈ ఫ్రంట్ అంతా మొత్తం డంబెల్స్ ఉంటాయి. బేసికలీ డంబెల్స్ అంతా చేసుకున్న వాళ్ళకి హైయెస్ట్ వెయిట్ వచ్చేసి మీ దగ్గర 100 rupees ఉంది ఒక్కొక్క డంబుల్. సో ఇక్కడ నుంచి వెయిట్ వైజ్గా ఉంటుంది. అక్కడ వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంది కదా, అక్కడంతా కార్డియో టైం అలాగా సపరేట్ రూమ్స్ కూడా ఉంటాయి. బాక్సింగ్ కూడా ఉంటుంది. లాస్ట్ మనం బాక్సింగ్ కూడా ట్రై చేద్దాం. సో ప్రజెంట్ అయితే మనం కొంచెం చిన్నగా లెగ్ ఎక్సర్సైజ్ చేసేసి ఒక 5 sets ఉంటాయి. ఈ 5 sets అన్నీ చేసేసుకున్న తర్వాత మీకు ఆ మిగతా లైఫ్లో బాక్సింగ్ అవి కూడా చూపిస్తాను. సోనా అవి కూడా ఉంటాయి, కానీ అక్కడికి మనం కెమెరా తీసుకెళ్ళకూడదు. అక్కడ దగ్గర నేను చూపించగలను. సో ప్రజెంట్ అయితే కెమెరా పక్కన పెట్టి జిమ్ అయిపోయిన తర్వాత మిగతా టూర్ కంప్లీట్ చేద్దాం. సో మా జిమ్ గురించి అదే. సో జిమ్ అంతా బేసికల్లీ ఇది మన సొంత జిమ్ కాదు కాబట్టి దీని గురించి ఎక్కువ చూపించట్లేదు. బేసికల్లీ జిమ్ అంటే ఏం చూపించాం. సో మనం లాస్ట్ ఏం చేస్తామంటే బాక్సింగ్ ట్రైన్ చేస్తాం. సో బాక్సింగ్ కూడా ఫ్రీ ఉంటుంది, ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నేను ఇంకా బిగినర్ చిన్నగా ఒక 20 minutes అలా బాక్సింగ్ ప్రాక్టీస్ చేసి ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోతాను అనమాట. దట్స్ అబౌట్ ద వీడియో గైస్. సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో ఈ జిమ్ మెంబర్షిప్ ప్రైసింగ్ వచ్చేసరికి మంత్లీ వచ్చేసి మనకి $90 అలా ఛార్జ్ చేస్తారు. అదే నువ్వు కానీ చాలా ఆప్షన్స్ ఉంటాయి నీకు, ఫిట్ఫర్లెస్ కానీ
ప్లాంట్ ఫిట్నెస్కి. దాంట్లో అయితే నీకు $25 కూడా అయిపోయింది. ఇంకా $15కి మంత్ అంతా మెంబర్షిప్ ఇచ్చింది. అది లోపల నీకు సోనా అన్నీ కావాలంటే డెఫినెట్గా కొంచెం మంచి జిమ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మా సిటీలో అయితే ఇదే బెస్ట్ జిమ్. టొరంటోలో అయితే చాలా జిమ్స్ ఉంటాయి కానీ మా సిటీలో మాత్రం ఇదే బెస్ట్. వీళ్ళ ఫ్రాంచైజ్ ఆల్ ఓవర్ కెనడాలో ఉంటాయి. మీకు ఎవరైనా కావాలంటే సపోర్ట్ చేయొచ్చు. దట్స్ ఆల్ ద వీడియో గైస్. సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.